అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈ వీడియోలో నేను 6వ తరగతి మొదటి పాఠమైన అమ్మఒడి అనే పాఠాన్ని మీకు వివరించబోతున్నాను. మొదటగా వినడం, ఆలోచించి మాట్లాడడం. మొదటి ప్రశ్న, చిత్రంలో ఎవరెవరున్నారు? చిత్రంలో తల్లి, పిల్లలు ఉన్నారు. అమ్మ పిల్లలకు ఏమి చెబుతోంది? అమ్మ పిల్లలకు చదువును చెబుతున్నది. ఇంటి పని ఎలా చేయాలో కూడా చెబుతూ ఉంది. అమ్మ ఎలా రాయాలో కూడా పిల్లలకు నేర్పిస్తున్నది. మూడవ ప్రశ్న, అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది? అమ్మ పిల్లల కోసం కావలసినవి అన్నీ సమకూరుస్తుంది. వారి మంచి చెడ్డలు చూస్తుంది. పాఠాలలో ఏవేవి అర్థం కావో వారికి వివరించి చెబుతున్నది. మంచి మంచి కథలు కూడా చెబుతున్నది. కాబట్టి తల్లికి పిల్లలే సర్వస్వం. నాలుగవ ప్రశ్న, అమ్మలా మిమ్మల్ని బాగా చూసుకునేది ఇంకా ఎవరు? మా అమ్మే మమ్మల్ని బాగా చూసుకుంటుంది. కాబట్టి అమ్మతో మరొకరిని ఎవరిని పోల్చలేం. ఇక ఉద్దేశం, అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక కవి పరిచయం. ఈ అమ్మఒడి అనే పాఠాన్ని బాడిగ వెంకట నరసింహారావు గారు రచించారు. ఈయన ఆగస్టు 15వ తేదీన 1913 సంవత్సరంలో కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు గారు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగము బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఈయన జనవరి 6వ తేదీన 1994 సంవత్సరంలో మరణించారు. అమ్మ ఒడి చదువుల బడి, మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చూపును వరవడి, దైవమ్ము కంటెను త్వరపడి. అమ్మ చెప్పిన శుద్ధులు, అనిసెమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము, నిత్యము మాకు వికాసము. అమ్మ మంజుల భాసనం, శ్రావ్యము వీనుల భూషణం. అమ్మ హృదయనురాగము, దివ్యము భవ్యము యోగము. అమ్మ చల్లని కరములు, దానమ్మునకు ఆకరములు. అమ్మ చరణ తలమ్ములు, క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ కన్నుల కాంతులు, లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మయే నా సర్వము, ధైర్యము బలము గర్వము. అమ్మ ఒడి చదువుల బడి, మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చూపును వరవడి, దైవము కంటెను త్వరపడి. అమ్మ చెప్పిన శుద్ధులు, అనిశమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము, నిత్యము మాకు వికాసము. శ్రావ్యము వీనుల భూషణం. ఇక ముందుగా అర్థాలు. వరవడి అంటే పిల్లలు చక్కగా అక్షరాలు రాయడానికి గురువులు ముందుగా రాసే మేలుబంతి. శుద్ధులు అంటే మంచి మాటలు.
అనిశమ్ము అంటే ఎల్లప్పుడూ, బుద్ధులు అంటే చక్కని తెలివితేటలు, హాసము అంటే నవ్వు, నిత్యము అంటే ఎల్లప్పుడూ, వికాసము అంటే తెలివి, మంజుల అంటే అందమైన, భాసనం అంటే మాటలు, శ్రావ్యము అంటే వినడానికెంతో బాగుంటాయి, వీణుల అంటే చెవుల, భూషణం అంటే అలంకారం. ఇక వివరణ. అమ్మ ఒడిలోనే పిల్లలు మొదటి విద్యను నేర్చుకుంటారు. అందుకే అమ్మ ఒడిని చదువుల బడిగా కవి చెప్పారు. అమ్మ ఇల్లు నాకు దేవాలయం లాంటిది. అమ్మ చూపే దారి ఎప్పుడూ మంచిదారే. దేవుడి కంటే ముందుగా పిల్లల కష్టాన్ని గుర్తించి సహాయం చేసేది అమ్మే. అమ్మ చెప్పే మంచి మాటలు, నీతులు పిల్లలకు మంచి బుద్ధిని నేర్పిస్తాయి. అమ్మ ముఖంలో కనిపించే నవ్వు ఇంటింటా ఆనందాన్ని పంచుతుంది. అమ్మ మధురమైన మాటలు వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి. ఇవి చెవులకు ఆభరణాల్లా అనిపిస్తాయి. అమ్మ హృదయ అనురాగము దివ్యము భవ్యము యోగము. అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. ఇక ముఖ్యమైన పదాలకు అర్థాలు. హృది అంటే మనస్సు, అనురాగము అంటే ప్రేమ, దివ్యము అంటే గొప్పది, భవ్యము అంటే శుభ్రము, కరములు అంటే చేతులు, ఆకరములు అంటే నిలయములు, చరణములు అంటే పాదములు, తలమ్ములు అంటే క్రింది భాగాలు, క్షేమము అంటే శుభము, లోకము అంటే ప్రపంచము, సర్వము అంటే అంతా లేదా సమస్తము. ఇక వివరణ. అమ్మ హృదయంలో ఉన్న ప్రేమ అనేది పవిత్రమైనది, దైవ స్వరూపమైనది. ఆమె ప్రేమ మన జీవితాన్ని భవ్యంగా మార్చి సన్మార్గంలో నడిపిస్తుంది. అమ్మ చల్లని చేతులు ఎల్లప్పుడూ మనకు ఆదరణను, రక్షణను అందించే ఆశ్రయంగా ఉంటాయి. ఆమె పాదాలు మనకు క్షేమం కలిగించే పంట పొలాల వంటివి. అంటే అమ్మ ఆశీర్వాదం వల్ల మన జీవితం సుభిక్షంగా ఉంటుంది. ఆమె కళ్ళలోని కాంతి ప్రపంచానికి శాంతి, సుఖం పంచుతుంది. చివరగా అమ్మే తనకు సర్వస్వమని, తన ధైర్యం, బలం, గర్వం అన్నీ అమ్మ నుంచే వచ్చాయని కవి భావోద్వేగంతో చెబుతున్నాడు. ఇక అవగాహన, ప్రతిస్పందన. మొదటి ప్రశ్న. అమ్మ ఒడి గేయాన్ని భావంతో, రాగంతో పాడండి. జవాబు. నేను వివరించిన విధంగా అమ్మ ఒడి గేయాన్ని రాగయుక్తంగా, భావయుక్తంగా పాడాలి. రెండవ ప్రశ్న. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, దీనిని సమర్థిస్తూ చర్చించండి. జవాబు. అమ్మ ప్రేమ అమూల్యమైనది. ఆమె అందరి అవసరాలను తీర్చేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. ముఖంలో చిరునవ్వుతో అందరినీ ఆనందపరుస్తుంది. అమ్మ చేతి స్పర్శ చల్లని నీడలాంటిది. ఆమె ఎప్పుడూ దానం, ధర్మం చేస్తూ ఇతరులకు సహాయం అందిస్తుంది. ఆమె అడుగుపెట్టిన ప్రతి చోట శుభమే జరుగుతుంది. అందరికీ మేలు కలగాలని మనసారా కోరుకుంటుంది. అమ్మ సమీపంలో ఉంటే ధైర్యం, బలం, గౌరవం కలుగుతాయి.
కుటుంబానికి అమ్మే ఆధారం, అమ్మే సర్వస్వం. ఇక మూడవ ప్రశ్న, పాఠం ఆధారంగా కింది వాక్యాలను జతపరచండి. 1. అమ్మ చెప్పే మంచి మాటలు. ఈ ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. 2. అమ్మ పెదవులపై చిరునవ్వు. ఆ నిరంతరం తెలివినిస్తుంది. 3. దాన ధర్మాలకు నిలయాలు. ఆ అమ్మ చల్లని చేతులు. ఇక 4వ ప్రశ్న, కింది కవిత చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. నాన్నంటే సంద్రమంత గాంభీర్యం, కొండంత ధైర్యం, నా పాలిట కల్పవృక్షం. ఇక కవితకు వివరణ. నాన్న సముద్రంలా గంభీరమైన వ్యక్తి. ఆయన మాటల్లో, ఆలోచనల్లో ఒక స్థిరత్వం, లోతు ఉంటుంది. కొండల అచంచలమైన ధైర్యంతో కుటుంబానికి అండగా నిలుస్తాడు. ఎలాంటి కష్టాలు వచ్చినా భయపడకుండా ఎదుర్కొని తన పిల్లలను కాపాడుతాడు. అంతేకాక కల్పవృక్షంలా పిల్లల కోరికలు తీర్చేందుకు ఎప్పుడూ శ్రమిస్తూ వారి సుఖ సంతోషాల కోసమే జీవిస్తాడు. పిల్లల జీవితానికి భరోసా, బలం, ఆశ్రయం నాన్న అని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఇక ప్రశ్నలు. కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు? జవాబు: కొండంత ధైర్యం ఇచ్చేది నాన్న. నాన్న గాంభీర్యం ఎలాంటిది? జవాబు: నాన్న గాంభీర్యం సముద్రం లాంటిది. కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు? జవాబు: కల్పవృక్షం అంటే అడిగినవన్నీ ఇచ్చే చెట్టు. నాన్న అడిగినవన్నీ తెచ్చిపెడతారు కనుక నాన్నను కల్పవృక్షంతో పోల్చారు. ఈ కవితకు తగిన శీర్షిక రాయండి. జవాబు: ఈ కవితకు నాన్న అనే శీర్షిక చాలా బాగుంటుంది. ఇక వ్యక్తీకరణ, సృజనాత్మకత ఆ భాగం. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, అమ్మఒడి గేయం కవి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. జవాబు: కవి పేరు బాడిగ వెంకట నరసింహారావు. పుట్టిన ఊరు కృష్ణా జిల్లా కౌతరం. పుట్టిన తేదీ ఆగస్టు 15, 1913 సంవత్సరం. మరణం జనవరి 6, 1994 సంవత్సరం. రచనలు: బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి. మొత్తం 17 రచనలు చేశారు. బాలబంధుగా ప్రసిద్ధి వహించారు. రెండవ ప్రశ్న, అమ్మఒడి చదువుల బడి అని కవి ఎందుకన్నారు? జవాబు: పిల్లవాడు జన్మించిన నాటి నుంచే తల్లి మాటలను వింటూ పెరుగుతాడు. మొదటగా మాట్లాడడం నేర్పేది కూడా తల్లే. అందువల్ల ఆమెనే తొలి గురువుగా భావిస్తారు. బిడ్డ చేసే ప్రతి పనిలో తల్లి తోడుగా నిలుస్తుంది. అపారమైన ప్రేమతో, శ్రద్ధతో పిల్లలను పెంచుతుంది. మంచి చెడులను తెలియజేసి సన్మార్గంలో నడిపిస్తుంది. జీవితం కోసం అవసరమైన ఎన్నో విషయాలను పిల్లలు తల్లి దగ్గరే నేర్చుకుంటారు. అందుకే కవి అమ్మఒడి చదువుల బడి అని ఎంతో భావపూర్వకంగా చెప్పాడు. ఇక మూడవ ప్రశ్న, అమ్మ మాటలు పిల్లలకు ఎలా ఉపకరిస్తాయి? జవాబు: అమ్మ చెప్పే మాటలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ధైర్యాన్ని కలిగిస్తాయి. వారి మనసుకు బలాన్ని అందిస్తాయి. జ్ఞానాన్ని, తెలివితేటలను అభివృద్ధి చేస్తాయి. సద్గుణాలు, మంచి నీతులు అలవాటు చేస్తాయి. సరైన మార్గంలో నడిచేలా మార్గనిర్దేశం చేస్తాయి. మంచి అలవాట్లను నేర్పుతూ పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధికి ఎంతో సహాయపడుతాయి.
ఇక ఆ భాగము క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయండి. జవాబు: అమ్మ ఒడి గేయం తల్లి మహిమను ఎంతో అందంగా వివరిస్తుంది. మన జీవితంలో తొలి ఉపాధ్యాయురాలు అమ్మ. మన భవిష్యత్తుకు సరైన దారిని చూపించేది అమ్మ. అమ్మ పలికే మృదువైన మాటలు చెవులకు ఆభరణాల వంటివి. అమ్మ చెప్పే మాటలు మనలో జ్ఞానం, తెలివితేటలను పెంపొందిస్తాయి. అమ్మ హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఆ ప్రేమ ఎంతో పవిత్రమైనది, మంగళప్రదమైనది. అమ్మ ప్రేమ మన జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. అమ్మ చేతులు దాతృత్వానికి, సమయస్ఫూర్తికి నిలయాలుగా ఉంటాయి. అమ్మ అడుగుపెట్టిన నేల సిరి సంపదలు పండించే పుణ్యభూమిలా మారుతుంది. మన ధైర్యానికి, శక్తికి, తోడ్పాటుకు, గర్వానికి, జీవనాధారానికి కారణం అమ్మే. ఇక రెండవ ప్రశ్న, అమ్మ ఒడి గేయము ద్వారా అమ్మ గొప్పతనం తెలుసుకున్నారు కదా. నాన్న లేదా సంరక్షకుని గొప్పతనం రాయండి. పిల్లలకు సమాజాన్ని పరిచయం చేసేది నాన్నే. నాన్న పిల్లల చేతిని పట్టుకొని నడవడం నేర్పిస్తాడు. వారిని ఎత్తుకొని ముద్దాడుతాడు. తన దగ్గర కూర్చోబెట్టి అనేక మంచి విషయాలు, కథలు చెబుతాడు. బయట ప్రపంచాన్ని చూపిస్తూ వాటి గురించి వివరంగా తెలియజేస్తాడు. పిల్లల చదువు, బడి, ఇంటి పనుల విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తాడు. చెడు మార్గంలో వెళ్లకుండా కాపాడుతాడు. క్రమశిక్షణతో పెంచి మంచి మనుషులుగా తీర్చిదిద్దుతాడు. పిల్లలకు అవసరమైన వాటిని సమకూర్చుతాడు. వారి భయాలను తొలగించి ధైర్యాన్ని నూరిపోస్తాడు. పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకొని బాగా చదివి ఉన్నత స్థితికి చేరేలా ప్రోత్సహిస్తాడు. ఇక సంరక్షకులు తల్లిదండ్రులకు దూరంగా ఉండే పిల్లల యోగక్షేమాలను చూసుకునేవారే సంరక్షకులు. వారి తల్లిదండ్రులు లేని లోటును భర్తీ చేస్తూ ఎంతో ప్రేమతో జాగ్రత్తగా పిల్లలను పెంచుతారు. పిల్లలను ఆప్యాయంగా చూసుకుంటారు. బుజ్జగిస్తూ మంచి కథలు చెబుతారు. కొట్టకుండా, తిట్టకుండా మృదువైన మాటలతో మంచి మార్గంలో నడిపిస్తారు. తల్లిదండ్రుల గురించి బాధపడకుండా ప్రేమగా సంరక్షిస్తారు. ఇక మూడవ ప్రశ్న, మీ పాఠశాల గొప్పతనం తెలిసేలా కింది గేయాన్ని పొడిగించండి. జవాబు: అందమైనది మా బడి, తెలివి నేర్పే మా గుడి, ఆనందాల హరివిల్లై వెలిగేది మా బడి, ఆటపాటలతో నవ్వులు పోయించేది మా బడి, స్నేహబంధాల విలువను నేర్పేది మా బడి, మంచి మాటల మార్గం చూపేది మా బడి, గురువుల జ్ఞాన దీపం వెలిగేది మా బడి, చదువుల ఆలయమై నిలిచేది మా బడి, భవిష్యత్తు బాటలో నడిపేది మా బడి, భారత భవితకు బలం అయ్యేది మా బడి, మా బడి అంటే మాకెంతో ప్రేమ, మా జీవితాలకు అది వెలుగైన తీరం, క్రమశిక్షణతో జీవితాన్ని తీర్చేది మా బడి, మంచితనపు విత్తనాలు నాటేది మా బడి, మన భవితకు బంగారు బాట వేసేది మా బడి. ఇక భాషాంశాలు ఆ భాగంలో 1. కింది పదాలను చదవండి, రాయండి. పదాలలోని అక్షరాలను వర్ణమాలలో చుట్టి గుర్తించండి. ఇక రెండవ ప్రశ్న, క్రింది వాణిలో సరైన అక్షరాలను
ఖాళీలలో ఉంచి పదాలను రాయండి. జవాబు: బలపం, కంఠం, అరక, ఆభరణం, పదకం, ఇంధనం, శతకం, సఫలం, శంఖం, డమరుకం. ఆ భాగంలో 1వ ప్రశ్న. కింది పదాలను చదవండి, తేడాను గమనించండి, సున్నాను ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి, చదవండి, ఉక్తలేఖనం రాయండి. కల, కలం, పడగ, పండగ, జల, జలం, జట, జంట, కడ, కండ, జయ, జయం, జగం, జంగం, గడ, గండం, వందన, వందనం. 2వ ప్రశ్న. కింది అక్షరాలకు అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలు రాయండి, చదవండి. ఉదాహరణ: అద, అందం, దత, దంతం, రగ, రంగం, సగ, సగం, జగ, జగం, అహ, అహం, జయ, జయం, ఆనద, ఆనందం, ఇదన, ఇంధనం, అదన, అదనం, చదన, చందనం. 3వ ప్రశ్న. కింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలు రాయండి, చదవండి. ఉదాహరణ: వమ్ర, వరం, దడం, దండ, రమ్న, రణం, జమ్న, జనం, గమ్మన, గమనం, పంయన, పయనం, మడంపం, మండపం. 4వ ప్రశ్న. కింది పదాలలో అక్షరాలలోని తేడాను గమనించి చదవండి, రాయండి, అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి, ఉక్తలేఖనం రాయండి. కరం, చేయి, ఖరం, గాడిద, చలం, కదిలేది, చలం, మోసం, పతకం, ఒక కంఠాభరణం, పదకం, ప్రణాళిక, లత, తీగ, కథ, గాథ, పరం, వేరైనది, ఫలం, పండు, గజం, ఏనుగు, ఘనం, గొప్ప, జనం, ప్రజలు, జసం, చేప, డంబం, ఆడంబరం, డంక, ఒక వాయిద్యం, దళం, గుంపు, ఆకు, ధనం, డబ్బు, బలపం, పలకపై రాసుకొనేది, భరతం, ఒక నాట్యరీతి. ఇక 5వ ప్రశ్న. కింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి, చదవండి. ఉదాహరణ: రఅక, అరక, లబత, తబల, డవప, పడవ, జనవ, వనజ, రంగన, నగరం, రంగత, తగరం, ఆదమ్నం, ఆనందం, కంతసం, సంతకం, డరంకం, కరండం, పండమం, మండపం. 6వ ప్రశ్న. కింది పట్టికలలోని పదాలను చదవండి, రెండేసి పదాలను కలిపి అర్థవంతమైన పదబంధంగా లేదా వాక్యంగా చదవండి, రాయండి. ఉదాహరణ: శంఖం, ఊదగలం, అమల పలక, శనగ పంట, మరపడవ, హంస నడక, పడవ పయనం, దశరథ తనయ, శనగల గంప, ఘనతగల వంశం, మంగళకర మండపం, రజితకరము.
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.